గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రపంచంలో మరి ఏ సంస్కృతిలోనూ లేని ఒక విశిష్టమైనటువంటి లక్షణం భారతీయ సంస్కృతిలో కనపడుతుంది. ఏమిటి అంటే అర్ధనారీశ్వర తత్వం. అర్ధ నారీ ఈశ్వర. అర్ధ అంటే సగం, నారీ స్త్రీ, ఈశ్వర పురుషుడు. సగం స్త్రీ సగం పురుషుడు ఉన్నటువంటి ఒకానొక దైవ స్వరూపాన్ని ఆరాధించే సంప్రదాయం ఉంది. దీనికి చక్కగా చెప్తారు ఆదిశంకర్లు. నమశివాయై చ నమశివాయ. శివాయ పార్వతీదేవికి, శివునికి ఇద్దరికీ కలిపి నమస్కారం. ఇద్దరూ కలిసి ఒకటి, విడివిడిగా ఉంటే సగమే. ఈ సంప్రదాయం మనకి సనాతన ధర్మంలో మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మొత్తం కూడా ఆధునిక శాస్త్ర పరిశోధన చెప్తూ ఉన్నది ఏమిటి అంటే సృష్టి పదార్థము చైతన్యము ఈ రెండింటి యొక్క కలయిక వల్లే ఈ సృష్టి అంతా ఉంది. దాని గురించి చాలా చక్కని లెక్క కూడా వేసి చెప్తారు. E=mc² అని. ఈ మొత్తం కూడా ఈ రెండింటి యొక్క కలయిక, ఒకదాంతో ఒకటి హెచ్చవేసి దాని యొక్క గుణం తీసుకున్నట్టయితే మొత్తం అంతా ఉంది అని. అటువంటి దాన్ని చైతన్యం జడంగాను, జడం చైతన్యంగాను ఒకదాంతో ఒకటి మార్పు చెందుతూ ఉండడమే ఈ సృష్టి మొత్తం యొక్క నడక, జగత్ అని చెప్పేటటువంటిది ఉంది. ఈ రెండింటిని తీసుకుని ఆ రెండింటికి చక్కనైనటువంటి దేవతా స్వరూపాలని మనం కల్పన చేసుకుని ఆరాధించుకుంటూ ఉన్నాం. అదే అర్ధనారీశ్వర తత్వం. శివుడు సగం శరీరం శివుడుగాను, మిగిలినటువంటి సగం శరీరం పార్వతీదేవిగాను ఇద్దరూ కనపడేటటువంటి రూపం ఆరాధనగా ఉంది. అయితే ఇది మనకి తరచుగా ఎలా కనపడుతుందంటే బొమ్మలు వేసేటప్పుడు ఒక సగంగా ఎడమ భాగం అంతా పార్వతీదేవి, కుడి భాగం అంతా శివుడు వేసి ఏదో రెండు ముక్కలు తీసుకొచ్చి ఒక పురుషుడి శరీరంలో నుంచి ఒక భాగం, స్త్రీ శరీరంలో నుంచి ఒక భాగం తీసుకొచ్చి రెండు అతికినట్టుగా కనపడేటటువంటి ఒక రూపాన్ని మనం ఆరాధన చేస్తాం. అంటే మనకి కనపడడానికి ఇంతకన్నా విభిన్నంగా చిత్రీకరించడానికి అవకాశం లేకపోవడం వల్ల అట్లా చిత్రీకరించాం. కానీ నిజానికి స్త్రీ పురుష లక్షణాలు రెండు సమ్మేళనమైనటువంటి ఒకానొక రూపం. ఎట్లా ఉంటుంది అంటే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ద్వంద్వాలతో ఉందండి. రాత్రి పగలు, చీకటి వెలుగు, దుఃఖము సుఖము, విచారము సంతోషము, ఇలా ప్రతిదీ కూడా రెండు. ఈ రెండు ఉన్నాయి అంటే ఈ రెండు ఎలా ఉంటాయి? ఒకటి ఉంటే ఒకటి ఉండవు. రాత్రి ఉంటే పగలు ఉండదు, పగలుంటే రాత్రి ఉండదు. ఎక్కడన్నా రెండు కలిసిన సందర్భం ఉందా అండి? చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. ఏదో ఒకటే ఉంటుంది. అయితే ఈ రెండు ఎట్లా ఉంటాయంటే ఒకటి లేకపోతే మరొకటి ఉంటాయి, రెండు లేకుండా ఎప్పుడూ ఉండదు. రాత్రి పగలు కాంతి ఎప్పుడైనా ఉందా? చీకటి వెలుగు లేనటువంటి సందర్భం ఎప్పుడైనా ఉంటుందా? ఉంటే చీకటి ఉంటుంది, లేకపోతే వెలుగు ఉంటుంది. ఉంటే పగలు ఉంటుంది, లేకపోతే రాత్రి ఉంటుంది. అంటే రెండింటి యొక్క సమ్మేళనం ఏదైతే ఉందో ఆ రెండు కలిపితే ఒకటవుతుంది. రాత్రి పగలు కలిస్తే ఒక రోజు అవుతుంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. శుక్లపక్షం కృష్ణపక్షం కలిస్తే ఒక్క నెల అవుతుంది. అదేవిధంగా స్త్రీ పురుషుడు కలిస్తే సృష్టి ఏర్పడుతుంది. ఈ రెండూ లేకుండా ఏదో ఒక్కటే ఉన్నట్టయితే సృష్టి ఎక్కడుందండి? పురుషుడు మాత్రమే ఉన్నాడు, బీజాన్ని ఇస్తాడు. ధరించగలిగిన స్త్రీ లేదు, సృష్టి ఏది? స్త్రీ మాత్రమే ఉంది, ధరించగలదు, కానీ బీజం లేదు. ఆ తరువాత సృష్టి ఏది? పొలం ఉంది, విత్తనాలు లేవు, పంట ఎక్కడుంది? ఈ రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ రెండింటికి సమ ప్రాధాన్యం ఉందని చెబుతూ, ఈ రెండు ఉంటే మాత్రమే సృష్టి కొనసాగుతుంది అని తెలియజెబుతూ ఆ రెండింటిని కలిపినటువంటి రూపాన్ని మనకి అర్ధనారీశ్వర రూపంగా ఉంది. ఎలాగంటే బొమ్మ బొరుసులాగా ఉంటాయి. బొమ్మ ఉంటే బొరుసు కనపడదు, బొరుసు కనపడితే బొమ్మ కనపడదు. కానీ ఈ రెండు ఉంటే తప్ప అక్కడ నాణ్యం లేదు. రాత్రి పగలు,
చీకటి వెలుగు కూడా బొమ్మ బొరుసు లాంటివి. అంటే ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలే తప్ప రెండు ఒకటే. బొరుసు ఒక్కటే ఉండదు, బొమ్మ ఒకటే ఉండదు. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే ఒక నాణ్యం ఉంటుంది అనేటటువంటి ఒక మన కంటికి కనపడే ఒక ఉదాహరణ చెప్పుకుంటే అర్ధనారీశ్వర తత్వం ఎట్లా ఉంటుంది అన్నది మనకి అర్థమవుతుంది. ఇద్దరు ఒక్కచోట ఉంటారు, కానీ ఒకరున్నది ఒకరికి కనపడదు. ఒకరికొకరు కనపడరు, కానీ వాళ్ళు ఉంటేనే మనం చూడడం ఉంటుంది. ఒక్క శివుడు ఉంటే సగం, ఒక్క పార్వతి ఉంటే సగం, శివపార్వతులు ఉంటేనే ఒక్కటి. ఈ సంగతి గుర్తించటానికే, ఈ రెండింటికి సమప్రాధాన్యం ఉన్నది అని తెలియజెప్పడానికే అర్ధనారీశ్వర తత్వాన్ని మనం ఆరాధించటం అనేది కనపడుతుంది. నిజానికి ప్రతి మనిషి కూడా అర్ధనారీశ్వర లక్షణం కలిగినటువంటి వాళ్ళుగానే ఉంటారు. ప్రతి మనిషిలోనూ స్త్రీ లక్షణాలు, పురుష లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని శరీరాల్లో స్త్రీ సంబంధమైన లక్షణాలు అధికంగా ఉండడంతో, అలా అధికంగా ఉండడానికి హార్మోన్లని మనం చెప్తూ ఉంటామే, వినాళ గ్రంథులు, ఇవి బాగా పనిచేయడంతో, తత్సంబంధమైన వినాళ గ్రంథులు బాగా పనిచేయడంతో స్త్రీ శరీరం వస్తుంది. అలాగే కొన్ని శరీరాలలో పురుష సంబంధమైన వినాళ గ్రంథులు ఎక్కువగా పనిచేయడంతో పురుష రూపం కలుగుతుంది. స్వభావము రూపము కూడా. చూడండి, స్త్రీలకు ఉండే అవయవాలన్నీ కూడా పురుషుల శరీరంలో ఉంటాయి, పురుషుల శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా దరిదాపుల్లో స్త్రీల శరీరంలో ఉంటాయి. అయితే ఈ శరీరంలో కొన్ని ప్రముఖంగా కనపడతాయి, ఆ శరీరంలో కొన్ని ప్రముఖంగా కనపడవు. వాటి అవశేషాలు తప్పనిసరిగా ఉంటాయి. అన్ని అవయవాల అవశేషాలు స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉంటాయి. ఒక దాంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి, ఒక దాంట్లో మరికొన్ని ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఈ రెండు ఇలా ఉంటే తప్ప సృష్టి అన్నది కొనసాగడానికి వీలు కాదు గనక. ఈ రకంగా రూపాల్లోనే కాదు, స్వభావాల్లో కూడా ఉంటాయి. కొంతమందిని చూడండి, చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళని చూస్తే, మనిషిని చూడకపోతే వాళ్ళ చేష్టలు చూస్తే, వారు పిల్లల్ని పెంచే తీరు చూస్తే ఒక స్త్రీ కూడా ఇంత బాగా పెంచలేదేమో అనిపించి తల్లితనం బాగా ప్రకటించేటటువంటి తండ్రులు కనపడతారు. తండ్రిలాగా దండించేటటువంటి తల్లులు కనపడతారు. కొంతమంది తల్లులు ప్రేమగా ఏం మాట్లాడరండి, నాన్న ఎంత కఠినంగా దెబ్బలు వేస్తూ మాట్లాడతారో అలా మాట్లాడేవారు ఉంటారు. అంటే తల్లితనం, తండ్రితనం అన్నవి స్త్రీత్వం, పుంస్త్వం, ఈ రెండు ప్రతి శరీరంలోనూ ఉన్నాయి, ప్రతి మనస్సులోనూ ఉన్నాయి. కొన్ని శరీరాల్లో, కొన్ని మనస్సుల్లో కొన్ని ప్రముఖంగా ఉన్నాయి, మరికొన్నింటిలో మరికొన్ని ప్రముఖంగా ఉన్నాయి. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో అప్పుడు స్త్రీ పురుష వివక్ష అన్నది లేక, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకోకుండా అందరినీ కూడా సమదృష్టితో సమప్రాధాన్యం. ఎలాగంటే ఐడెంటికల్లీ ఈక్వల్ కాదు, ఈక్వల్ అంతే. ఐడెంటికల్లీ ఈక్వల్ అన్నది లేనే లేదు, అదొక మిథ్య. బొమ్మ కూడా, అద్దంలో చూపించే బొమ్మ కూడా సమానంగా ఉండదు, కొంచెం తేడాగానే కనపడుతుంది. కనుక అట్లా కాకుండా దేనికి ఎప్పుడు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో దానికప్పుడు అంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఒకానొక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇది సమాజంలో ఉండాలి, మానవులలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే శివపార్వతులు ఇద్దరూ అర్ధనారీశ్వర తత్వంగా ఒకే, ఇద్దరం కలిసి ఒక్కటే, ఇద్దరం కాదు అని తెలియజెప్పేటటువంటి రూపంగా ఆవిర్భవించటం, మహర్షులైనటువంటి వారందరూ ఆ రూపాన్ని ఆరాధించటం. మీరందరూ కూడా ఇలాగే ఆరాధించండి. ప్రతి మనిషి అర్ధనారీశ్వర రూపమే, కాకపోతే కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, అంత మాత్రాన రెండవది లేదు అని చెప్పడానికి వీల్లేదు అని తెలియజెప్తూ ఒక రకమైన సుహృద్భావనని పెంపొందించే సృష్టి రహస్యాన్ని సంకేతంగా చెప్పేటటువంటిది అర్ధనారీశ్వర తత్వం. అటువంటి అర్ధనారీశ్వరులుగా మనకు కనిపించే శివపార్వతులకి నమశివాయై చ నమశివాయ అని చెప్పి నమస్కరించుకుందాం. స్వస్తి.